హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మిజిలా. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 4th వీక్ అన్అఫిషియల్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మరి కొన్ని గంటల్లో 4th వీక్ యొక్క ఓటింగ్ అయితే క్లోజ్ అవడం అయితే జరుగుతున్నది. ఇంకా ఎవరైనా ఓటు వేయకోకుంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వారికి ఓటు వేయండి. అలాగే మిస్డ్ కాల్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియాలో బాగా బజ్ అయితే వినిపిస్తున్నది కదా. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు, సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఒకసారి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అలాగే ఈ వీక్ సీక్రెట్ రూమ్ అనేది ఉందా లేదా అనేది కూడా ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీక్ నాగమణికంటని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్కు పంపించారంటే మాత్రం షో మాత్రం వీరి లెవెల్లో సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అది ఏ విధంగా అనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మణికంఠ ప్రతిసారి బాగా ఎమోషనల్ అవుతాడు కదా, అలాగే చీటికి మాటికి ఏడుస్తూనే ఉంటాడు. టాస్క్లో ఓడిపోయినా కానీ లేదా టాస్క్ నుండి తీసేసా కూడా ఇతను చాలా ఫీల్ అయిపోతాడు. ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్లో చూసాం కదా, నాగమణికంఠ కోపంతో మైక్ని అయితే విసిరి పాడేశాడు కదా. ఇలా చాలా ఉన్నాయి నాగమణికంఠ గురించి. ఈయనని ఈ వారం ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్కు పంపిస్తే హౌస్ మేట్స్ అందరూ నమ్ముతారు మనీ ఎలిమినేట్ అయ్యాడంటే. ఎందుకంటే అవును, ఎలిమినేట్ అయ్యింటాడు. ఈ వీక్ మొత్తం నాగమణికంఠ చాలా ఓవర్ చేశాడు, ఏడ్చాడు, అలాగే టాస్క్ నుంచి తీసేస్తే చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇదంతా బిగ్ బాస్ ఆడియన్స్కు నచ్చలేదేమో, అందుకే ఇతన్ని ఎలిమినేట్ చేశారు అని హౌస్ మేట్స్ అందరూ 100% నమ్ముతారు. అలాగే ఇతను ఎలిమినేట్ అయ్యాడంటే ఇతడు స్టేజ్ మీద అలాగే హౌస్లో బీభత్సం సృష్టిస్తాడు. ఫుల్గా ఎమోషనల్ అవుతాడు, ఏడుస్తాడు, చాలా పాయింట్స్ అన్నీ ఓపెన్ అవుతాడు. ఇతని వైఫ్ గురించి చెప్తాడు, అలాగే పాప గురించి బాగా ఏడ్చుకుంటూ అన్నీ ఓపెన్ అవుతాడు. అలాగే షో కూడా ఇతన్ని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్కి పంపించారంటే మాత్రం షో కూడా ఫుల్ హైప్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మణికంఠ ఎలిమినేట్ అయ్యి సీక్రెట్ రూమ్కి పోతే ఎలాగుంటుందో ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓటింగ్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అలాగే బిగ్ బాస్ ఎర్లీ అప్డేట్స్ మీకు వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో నబీల్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 28% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సెకండ్ ప్లేస్లో నాగమణికంఠ ఉన్నాడు. ఇతనికి 17% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ఈమెకు 15.9% ఓటింగ్ అయితే నమోదైంది. ఈక్వల్గా 16% రావడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు. ఇతనికి 15.5% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 13% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో సోనియా ఉన్నది. సోనియాకి 10% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే సోనియా, పృథ్వీరాజ్, ఆదిత్య ఓం ఈ 3 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరుగుతున్నది. ఈ 3 కంటెస్టెంట్స్లో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అఫీషియల్ పోల్స్లో టాప్లో నబీల్ ఉన్నాడు. అలాగే సెకండ్ ప్లేస్లో ప్రేరణ, థర్డ్ ప్లేస్లో నాగమణికంఠ, ఫోర్త్ ప్లేస్లో సోనియా, ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీరాజ్, లాస్ట్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉండడం అయితే జరిగింది. ఈ వీక్ ఎలిమినేషన్ అంటూ ఉంటే ఆదిత్య ఓమే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇచ్చి డబల్ ఎలిమినేషన్ అంటూ పెడితే సోనియా అలాగే ఆదిత్య ఓం ఈ 2 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్స్ అయితే ఉన్నాయి. లేదా రియల్గా ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేసి అలాగే ఫేక్ ఎలిమినేషన్గా మణికంఠాన్ని చేసి మణికంఠను సీక్రెట్ రూమ్ కూడా పంపించే ఛాన్స్ కూడా హై ఉన్నాయి. మరి ఈ వీక్ ఎవరెవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఈ వీక్ ఎవరికి సపోర్ట్ చేశారనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బనీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, గుడ్ నైట్.